ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యువత మంచి మార్గంలో వెళ్లేలా సీఎం కప్పును ప్రారంభించారు. డిఎస్సి ఫలితాలు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విమెన్ హెల్త్ కేర్ ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన పింక్ పవర్ రన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రన్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం అవార్డులందించారు. పింక్ పవర్ రన్ నిర్వహించిన సుధా ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. I am proud to say that Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి గారి మరణం పట్ల సీఎం రేవంత్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డిఎస్సి 2024 ఫలితాలను సెప్టెంబర్ 30న సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రికార్డ్ సమయంలో ప్రక్రియ పూర్తి చేసిన విద్యాశాఖను అభినందించారు. దసరా పండుగకు ముందే అక్టోబర్ 9న టీచర్లకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవంతో పాటు నీళ్లు, నిధులు, నియామకాలు కీలకమైనవని, తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాలు కేవలం ఉద్యోగం కాదు, భావోద్వేగమని డిఎస్సి ఫలితాల ప్రకటన సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. దసరాకున్న ప్రాధాన్యత, దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో ఒకసారి, తెలంగాణ ఏర్పడిన తరువాత గడచిన 10 ఏళ్లలో 2017లో ఒకే ఒక్కసారి, అది కూడా కేవలం 7,857 పోస్టులకు మాత్రమే డిఎస్సి నిర్వహించారన్నారు సీఎం. తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 90 రోజుల్లో 30,000 పోస్టులను భర్తీ చేశామన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని గుర్తు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 100 నుంచి 120 కోట్ల రూపాయల నిధులతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో సంపూర్ణమైన వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల క్యాంపస్లను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. చంద్రశేఖరరావు గారు పదే నేను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన వాటి వల్ల చాలా ప్రయోజనం చేకూరింది అని వారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. అవన్నీ మంజూరు చేసిండు, కానీ వేటికి కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. పిట్టగూళ్ళలో, పోల్ట్రీ ఫామ్లలో పేదల పిల్లల్ని సరైన వసతులు లేకుండా, సరైన భోజన సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యానికి లోనైంది. అందుకే ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా,
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 20 నుంచి 25 ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటికీ కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి డిఎస్సీలో ఎంపికైన వారికి ఈ నెల 9న నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో స్వయంగా అందించనున్నారు. For more videos like this, subscribe Big TV channel.